ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ చాలా అట్టహాసంగా మొదలైంది. ఇక శనివారం జరగబోయే రెండో మ్యాచ్లో రెండు ఇంట్రెస్టింగ్ టీమ్స్ తలపడబోతున్నాయి. అవే గుజరాత్ జైంట్స్ వర్సెస్ యూపీ వారియర్స్. గత సీజన్లో టైటిల్ కొట్టలేకపోయిన ఈ రెండు టీమ్స్ ఈసారి కొత్త కెప్టెన్సీతో, కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. మరి ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, పిచ్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఈ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. ఈ మ్యాచ్ సాటర్డే జనవరి 10 ఆఫ్టర్నూన్ 3:30కి ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ స్పెషాలిటీ ఏంటంటే రెండు టీమ్స్ కి కొత్త లీడర్స్ వచ్చారు. ఒకవైపు యూపీ వారియర్స్ వాళ్ళు మెగ్లానింగ్ ని కెప్టెన్ గా తెచ్చుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ను 3 సార్లు ఫైనల్ కు తీసుకువెళ్లిన రికార్డు లానింగ్ కి ఉంది. ఇప్పుడు యూపీ వారియర్స్ ను కూడా ఫైనల్ కు తీసుకువెళ్తుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరోవైపు గుజరాత్ గెయింట్స్ గత 3 సీజన్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగోలేదు. అందుకే ఈసారి ఆస్లే గార్డినర్ ను ఫుల్ టైం కెప్టెన్ గా నియమించారు. టీంలో కూడా చాలా మార్పులు చేశారు. ఇక ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు 6 సార్లు తలపడితే గుజరాత్ 3 సార్లు, యూపీ వారియర్స్ 3 సార్లు విజయం సాధించాయి. సో ఈ రెండు టీమ్స్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుంది. ఇక పిచ్ విషయానికి వస్తే డివై పాటిల్ స్టేడియం అటు బ్యాటర్స్ కి ఇటు బౌలర్స్ కి రెండింటికి అనుకూలిస్తుంది. గేమ్ జరిగే కొద్దీ ఇక్కడ పిచ్ స్లో అవుతుంది, స్పిన్నర్స్ కు గ్రిప్ దొరుకుతుంది. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా బ్యాటింగ్ ఫస్ట్ తీసుకోవడానికే ఇష్టపడతారు. బోర్డు మీద మంచి స్కోర్ పెడితే డిఫెండ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించే ఇద్దరు ప్లేయర్స్. మొదటి ప్లేయర్ మెగ్లానింగ్, యూపీ వారియర్స్ కెప్టెన్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలోనే హైయెస్ట్ రన్ స్కోరర్ లో ఒకరు లానింగ్, 752 రన్స్ చేశారు. పవర్ ప్లేలో గ్యాప్స్ లోకి షాట్ కొట్టడంలో ఎక్స్పర్ట్. రెండో ప్లేయర్ రేణుకా సింగ్ ఠాగూర్. గుజరాత్ ఇదే తన మొదటి సీజన్. స్వింగ్ బౌలింగ్ తో పవర్ ప్లేలో వికెట్స్ తీయగల సత్తా ఆమెకు ఉంది. డివై పాటిల్ పిచ్ మీద రేణుకా స్వింగ్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మొత్తానికి చూస్తే ఎక్స్పీరియన్స్ పరంగా యూపీ వారియర్స్ కొంచెం బలంగా కనిపిస్తున్నా గుజరాత్ ను తక్కువ అంచనా వేయలేం. మరి మీరేమనుకుంటున్నారు? మెగ్లానింగ్ కెప్టెన్స్ లో యూపీ గెలుస్తుందా, లేక గార్డినర్ గుజరాత్ కి ఫస్ట్ విజయం అందిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.